8th క్లాస్. నేను అప్పుడు చాలా లో ఉండే, అంటే దాని ముందు నుంచే న్యాచురలీ లో పర్సన్ నేను. అప్పుడే వీడు ప్రత్యక్షమయ్యాడు. హీ లుక్ సో కూల్ అండ్ సో మచ్ ఫన్. ఫ్రాంక్గా ఆ ఒక్కరోజే హ్యాంగ్ అవుట్ అవుదాం అనుకున్న ఆడితో. మళ్ళీ 3 daysలో కలిశాడు. ఆ 3 days కాస్త 2 days అయింది. మెల్లగా ఎవ్రీడే అయింది. మా స్కూల్లో వీడికి నేను తప్ప ఎవరు ఫ్రెండ్స్ లేరు. వీడితో తిరుగుతుంటే మెల్లగా నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడడం మానేశారు. బట్ ఐ వాజ్ హ్యావింగ్ ఫన్ విత్ హిమ్. హీ అండర్స్టూడ్ మీ లైక్ నో వన్ ఎల్స్. అందరు ఎందుకు ఈయన హేట్ చేసేవాళ్ళో అర్థం కాలేదు. హీ వాజ్ దేర్ వెన్ నో వన్ వాజంట్. అండ్ ఐ డోంట్ థింక్ హీ ఈజ్ నాట్ టూ బ్యాడ్ యాక్చువల్లీ. మేబీ ఐ షుడ్ హ్యాంగ్ అవుట్ విత్ హిమ్ నౌ. నువ్వు నాకు అవసరం లేదురా, నేనే నీకు అవసరం. నేను దొబ్బేనా? జోక్ లేరా బాబు. అవును, ఇంతకు ప్రియా కనపడట్లేదంటే? రాలేదు కాబట్టి కనపడట్లేదురా. అయినా నువ్వు తాగితే నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు. అరే ఐ లైక్ ప్రియారా. రే, రెండే పాసిబిలిటీస్. ఐదర్ షీ మే లైక్ యూ ఆర్ షీ డజంట్ లైక్ యూ రా. ఓ ఓ ఓ ఓ కూల్ రా. అరే ఐ లైక్ హర్ అని మెసేజ్ చేస్తారా? రే మబ్బు, అలా చేస్తే ఉన్నది పోద్ది. ఏం చేయాలి మరి? ఓ పని చేయి, మెసేజ్ పెట్టు. ఐ లైక్ యూ అని కాదు, రేపు కాఫీ కలుద్దామా అని. అరే సూపర్ రా. నీ అమ్మ రాత్రి ఎంత అయిందా? సాయంత్రం డేట్. యూ గాట్ దిస్ రా. నువ్వు మాత్రం ఆ దరిదాపులలో కూడా ఉండొద్దు. హే చిచ్చి, నేనెందుకు వస్తా?